2024 ఏడాదికి గాను జాతీయ క్రీడా అవార్డులను యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ జనవరి 2వ తేదీ ప్రకటించింది. పారిస్ ఒలింపిక్ విజేత మను భాకర్, చెస్ ప్రపంచ ఛాంపియన్ డి గుకేష్, హాకీ లెజెండ్ హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెటిక్ ప్రవీణ్ కుమార్ల దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వరించింది. డి గుకేష్ భారతదేశానికి చెందిన యువ మరియు ప్రతిభావంతుడైన చెస్ ఆటగాడు. అతను 2006లో జన్మించాడు మరియు మామూలుగా 16 నుండి 17 సంవత్సరాల్లో అత్యధిక గుర్తింపును పొందిన ఆటగాళ్లలో ఒకడయ్యాడు. గుకేష్ తన చిన్న వయసులోనే ప్రపంచంలో అగ్రస్థానాల్లో నిలిచాడు. 2023లో అతను జాతీయ చెస్ ఛాంపియన్షిప్లో విజయం సాధించి ప్రపంచ ర్యాంకింగ్స్లో మరింత ఎదుగుదల సాధించాడు. అతని ఆటలో ప్రత్యేకంగా గమనీయమైనది అతని వ్యూహాత్మక దృష్టి, శాంతమైన మానసిక స్థితి మరియు ప్రతిపక్షాన్ని తక్కువ సమయంలో ఎడ్డి చేయగల అనుకూలత. 2024లో గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్ అయినాడు. 16 సంవత్సరాల వయసులోనే చరిత్ర సృష్టించాడు. ఈ విజయానికి కారణంగా అతనికి జాతీయ ఖేల్ రత్న పురస్కారం కూడా ప్రదానం చేయబడింది. అదేవిధంగా గతేడాది క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన మరో 32 మందిని అర్జున అవార్డు, 5గురికి ద్రోణాచార్య అవార్డులతో కేంద్రం సత్కరించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ జ్యోతి యరాజీకి చోటు దక్కింది. ఈ విజేతలను జనవరి 17వ తేదీన రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.